హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే ఏపీ క్యాబినెట్ భేటీ, ఏపీ అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 పెంపు, గ్రాట్యుటీ జీవోలో సవరణ, ఆయా ప్రమోషన్స్, శుభవార్త. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీల వేతన శ్రమకు గుర్తింపు కరువు కనీస వేతన కోసం నిరీక్షణకు భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు, సహాయకులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా సమాజానికి ముఖ్యంగా పసిపిల్లలకు భవిష్యత్తుకు పునాది వేస్తున్న వీరి శ్రమకు తగిన గుర్తింపు లభించటం లేదు. అతి తక్కువ జీతంతో పనిచేయడం, గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీకి గురవ్వటం వీరి ప్రధాన ఆవేదన. 50 ఏళ్ల వ్యవస్థ తీరని వ్యధలు. అంగన్వాడీ వ్యవస్థ ఏర్పాటై దాదాపు 50 సంవత్సరాలు గడిచినా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు కనీస వేతన చట్టం అమలు కాకపోవడం అత్యంత విచారకరం. చిన్న పిల్లలకు పునాది స్థాయి విద్య, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటివి అందించటంలోనూ, గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం చేరవేయటంలోనూ వీరి పాత్ర వెలకట్టలేనిది. అయినప్పటికీ వారి సేవలను గుర్తించకపోవడం, ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానం హోదా కల్పించకపోవడం, కనీస వేతనం అమలు చేయకపోవడం పట్ల వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. విద్యా వ్యవస్థకు వెన్నెముక సంస్కరణలు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థకు అంగన్వాడీల సేవలు అత్యంత కీలకం. ప్రభుత్వం విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొనొస్తున్నామని ప్రకటిస్తున్న తరుణంలో ఆ సంస్కరణలు ప్రాథమిక స్థాయి నుంచే అంటే అంగన్వాడీ వ్యవస్థ నుంచే ప్రారంభం కావాలి. అప్పుడే రాష్ట్రం విద్యాపరంగా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. ఈ లక్ష్య సాధనలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల భాగస్వామ్యం అనివార్యం. కేబినెట్ సమావేశంపై ఆశలు, ప్రధాన డిమాండ్లు. సుమారుగా రాష్ట్రంలో 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలో జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, ఏపీ కేబినెట్ భేటీ వైపుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. బడ్జెట్‌లోనూ బడ్జెట్‌లో కూడా కేంద్ర బడ్జెట్ మరియు రాష్ట్ర బడ్జెట్‌లోనూ తమ జీతాల పెంపుపై ఎటువంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో కనీసం ఈ కేబినెట్ సమావేశంలో అయినా తమకు న్యాయం జరుగుతుందనైతే ఈ మేరకు వారు ఆశిస్తున్నారు. వీరి ప్రధాన డిమాండ్‌లు చూసుకున్నట్లయితే కనీస వేతన పెంపు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. రెండవది గ్రాట్యుటీ సవరణ. గ్రాట్యుటీ కోసం జారీ చేసిన జీవో నంబర్ 8ని సవరించి టీచర్లకు 5,00,000, ఆయాలకు 3,00,000 వరకు చెల్లించాలి. ప్రస్తుతం ఇస్తున్నటువంటి మొత్తం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రాట్యుటీ సవరణ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే అనైతే డిమాండ్ చేస్తున్నారు. ఖాళీల భర్తీ. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. నాలుగోది సూపర్వైజర్ పోస్టులు పెండింగ్‌లో ఉన్నటువంటి సుమారు 164 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి. గమనిక మీ మూలంలో 164 మరియు 124 అనేది 2 సంఖ్యలున్నాయి. 164ని ఇక్కడ నుంచి ఉపయోగిస్తున్నామనమాట. కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా వీటినైతే పరిష్కరించాలి. తక్షణమే ఈ పోస్టులను భర్తీ చేయాలనైతే కోరుతున్నారు. ఆయాలకు ప్రమోషన్లు సంబంధించి రాజకీయ జోక్యాన్ని అరికట్టి స్పష్టమైన, పారదర్శకమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతున్నారు. మినీ సెంటర్‌లను అప్‌గ్రేడేషన్. రాష్ట్రంలోని 6,000కు పైగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చి ప్రతి కేంద్రానికి ఒక ఆయా పోస్టును మంజూరు చేయాలనైతే డిమాండ్ చేస్తున్నారు. మౌలిక సదుపాయాల విషయంలోనూ అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత గ్యాసు, ఉచిత విద్యుత్తు, నీటి వసతి కల్పించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెమో ఛార్జీలను పెంచాలి కూడా అనైతే ఈ యొక్క మౌలిక సదుపాయాలకు సంబంధించి కోరటం జరిగింది. పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే టీఏ, డీఏ వంటి పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నిటిని వెంటనే విడుదల చేయాలి. అలాగే ఇతర ప్రయోజనాలైనటువంటి సర్వీస్‌లో ఉంటూ మరణించిన వారికి అంత్యక్రియల ఖర్చుల కింద ఇస్తున్నటువంటి 20,000కు పెంచాలి. ప్రస్తుతం ఇస్తున్న 15,000 ఏదైతే ఉందో దానికి మరొక 5,000 జోడించి 20,000 చేయాలి.
వేతనంతో కూడిన మెడికల్ లీవ్‌లు మంజూరు చేయాలి. ప్రీ స్కూల్ పిల్లల తర్ తల్లులకు కూడా తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయాలి. 5 ఏళ్ల లోపు పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాల్లోనే చేరేలాగా నిబంధనలు తీసుకురావాలి. నిరసనలు మరియు ప్రభుత్వ హామీలు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు గతంలో కలెక్టరేట్ల ముట్టడి, విజయవాడలో ధర్నాలు వంటి అనేక ఆందోళనలు చేపట్టారు. భవిష్యత్తులో కూడా దేశవ్యాప్త సమ్మెకి కూడా సిద్ధమవుతున్నట్టు సంకేతాలున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో సమయంలో అంగన్వాడీలకు అండగా ఉంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని, కనీస వేతనం, గ్రాట్యుటీ అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంగన్వాడీలు గుర్తు చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ జీవితాలను మెరుగుపరిచే నిర్ణయాల కోసం ప్రభుత్వ కేబినెట్ సమావేశం వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా కనీస వేతనం 26,000 అమలు, మెరుగైనటువంటి గ్రాట్యుటీ వంటి కీలక హామీలపై సానుకూల ప్రకటన వెలువడుతుందని అయితే వారు గట్టిగా ఆశిస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ద్వారా ప్రభుత్వం వారి శ్రమను గుర్తించడమే కాకుండా రాష్ట్రంలో పునాది స్థాయి విద్య, పౌష్టికాహార వ్యవస్థను బలోపేతం చేసినట్లవుతుందని కూడా వీరు భావిస్తున్నారు. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా అంగన్వాడీల యొక్క వర్క్ ఈక్వల్‌గా జీతాలు మంజూరు చేయటం లేదు. అలాగే ఆర్థిక మరియు ఆర్థికేతర సంబంధిత అంశాలపైన ఈ క్యాబినెట్ భేటీలో అయినా సరే సానుకూల నిర్ణయాలు వెలువడతాయనైతే సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో, ఈరోజు జరగబోయే క్యాబినెట్ భేటీలో గల ముఖ్య అంశాలను మనము ఈ క్యాబినెట్ భేటీ అయిపోయిన తర్వాత అయితే చర్చించుకుందాము. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.